హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ మనం ఎంతో నేర్చుకుంటున్నాం. యూట్యూబ్లోని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ నో ఫ్యాప్ విషయంలో ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అసలు నో ఫ్యాప్ అంటే ఏంటి? నో పోర్న్, నో మాస్టర్బేషన్, వీటిని ఎలా దూరం చేసుకోవాలి అని చాలామంది చాలా కామెంట్స్ ద్వారా అడిగారు. మీలో ఉన్న ఎన్నో క్వశ్చన్స్కి సంబంధించిన సమాధానాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, థాట్స్. మంచి అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ చెడు అలవాటు చేసుకోవడానికి ఎంతో సమయం అయితే పట్టట్లేదు. మాస్టర్బేషన్, పోర్న్ చూడ్డాన్ని ఎంత దూరం చేసుకోవాలి అనుకున్నప్పటికీ మీ ఆలోచనల వల్ల దూరం చేసుకోలేకపోతుంటారు. ఎన్నో రీసెర్చెస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఒక అలవాటుకి దూరంగా ఉండాలంటే అంత ఈజీగా మనం దాన్ని వదిలేయలేము అని తెలిసిందే. కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అవుతాం. అదేవిధంగా కొన్నిసార్లు ట్రై చేసినప్పటికీ లేదా కొన్ని వందల సార్లు ట్రై చేసినప్పటికీ మీలో సరైన సంకల్పం అనేది లేకపోతే ఎప్పటికీ సాధించలేకపోయే సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు. అంటే మీ మనసులో గట్టిగా నిర్ణయించుకోవాలి, ఈ అలవాటుకి నేను దూరంగా ఉండాలి అని మీరు ఫిక్స్ అవ్వాలి. అలా మీరు సంకల్పంతో ఉన్నప్పుడే ఆ అలవాటుని దూరంగా ఉంచగలుగుతారు. మన కొన్ని అలవాట్లను ఎంతో ఈజీగా ఓన్ చేసుకోవడం జరుగుతుంది. ఒక అలవాటుని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి కనీసం 66 రోజులు సమయం పడుతుంది. మనం ఒక పనిని చేసినప్పుడు ఆ పని ద్వారా మనకి ఆనందం వస్తే ఆ పనిని మళ్ళీ చేయాలి అని మనసు కోరుకుంటుంది. ఇలా కొన్ని రోజులు చేయడం, ఆ తర్వాత ఆ అలవాటు నుండి బయటపడలేకపోవడం జరుగుతుంది. కొంతమంది సరదాగా స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది సరదాగా డ్రింకింగ్ స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది సరదాగా ఒక రోజే కదా 2 రోజులే కదా అని జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. అవి తిన్నప్పుడు తాగినప్పుడు మీలో కలిగిన హ్యాపీనెస్ కారణంగా ఇంకొకసారి తినాలి అనుకుంటారు. ఆ ఇంకొకసారి మరొకసారి అవుతుంది, ఆ మరొకసారి ఇంకొకసారి అవుతుంది. అదేవిధంగా మీరు ఆ అలవాట్లకు బానిస అవ్వడం జరుగుతుంది. పోర్న్ నుండి ఎలా బయటపడాలి? ఈ పోర్న్ యొక్క ప్రభావం మనపైన ఎలా ఉంటుంది? ఇది మన మెదడుని ఎంత ప్రభావితం చేస్తుంది? ఇలాంటి వాటి వల్ల నష్టాలేంటి? అసలు మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, కుకు ఎఫ్ఎంలో ది పోర్న్ మిత్ బుక్ సమ్మరీ వినాలనుకుంటే మనం చూస్తున్న దృష్టిని గురించి, తన అనుభవాల నుంచి, వివిధ సంఘటనల నుంచి ఎన్నో విషయాలు రచయిత మ్యాట్ ఫ్రాడ్ చాలా సునిశ్చితంగా చర్చించారు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం వల్ల 50,000 రూపాయల కంటే విలువైన ఆడియో బుక్స్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తాయి. అంటే 50% ఆఫ్. నా వర్క్స్తో బిజీగా ఉండటం, టైం లేకపోవడం వల్ల నేను రోజుకి కొన్ని పేజెస్ చదువుతూ ఎన్నో రోజులకి ఒక బుక్ కంప్లీట్ చేసేవాడిని. కానీ ఈ కుకు ఎఫ్ఎం యాప్లో వినడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫ్రీగా ఉన్న టైంలో ఎంతో ఫాస్ట్గా బుక్ సమ్మరీని విని ఎంతో నేర్చుకుంటున్నాను. ఆడియో బుక్ వింటున్నప్పుడు మీరు ఆడియో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటుగా న్యూ బుక్స్ అప్డేట్ నోటిఫికేషన్స్, యాడ్ నోట్స్, ప్రైవసీ సెట్టింగ్ ఇలా ఉండే ఎన్నో ఆప్షన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు ఎఫ్ఎం వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ విలువైన బుక్ సజెషన్స్, ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు. కుకు ఎఫ్ఎం యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగుతో పాటుగా మరెన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. మీరు పూర్తిగా ఆ అలవాటుని జీవితంలో భాగం చేసుకోకముందే గుర్తించాలి, అంటే గమనించాలి. మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సు మనకు చెప్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో మీరు సరిగ్గా ఆలోచించగలిగితే చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మనం అలవాటు చేసుకున్న అలవాట్లని బట్టి ఆ అలవాటుని దూరం చేసుకోవడానికి కొంతమందికి 10 రోజులు సమయం పడితే, ఇంకొంతమందికి 20 రోజులు, ఇంకొంతమందికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. సడన్గా ఒక అలవాటుని దూరం చేసుకోలేం. మీరు ప్రతిరోజు స్మోకింగ్ చేస్తున్నారనుకోండి, వారానికి 2 రోజులు స్మోకింగ్ చేయకూడదు అని టార్గెట్ పెట్టుకొని ఆ 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ 3 రోజులు స్మోకింగ్ మానేయండి. ఆపై వారం 4 రోజులు స్మోకింగ్ మానేయండి. ఇలా స్లోగా మీ మనసుకి అలవాటు చేసిన తర్వాతే పూర్తిగా మీరు అనుకున్నది చేయగలుగుతారు. ఇదే విధంగా మాస్టర్బేషన్, పోర్న్ చూడడం ఇలాంటి విషయాలు కూడా మీరు అనుకున్నట్లుగా దూరం చేసుకోవచ్చు. నంబర్ 2, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ మనలో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శరీరానికి కావలసిన సరైన ఆహారం తీసుకునే వాళ్ళు తక్కువగానే ఉంటారు. నిజానికి హెల్దీగా ఉండడానికి మనం చేసే పనుల కంటే హెల్దీగా లేకుండా ఉండడానికి చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. వర్కౌట్స్ చేయనప్పుడు తినే ఆహారం వల్ల శరీరంలో చాలా వరకు ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది.
అలా కొంతకాలం పట్టించుకోకపోతే లావుగా మారడం జరుగుతుంది. తెలిసి తెలియకుండా మనం చేసే ఎన్నో మిస్టేక్స్ వల్ల మన చేతులతో మన హెల్త్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అసలు ఈ ఎక్సర్సైజ్కి మన ఆలోచనలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మనం తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మన ఆలోచనలు కూడా ఎంతో బాగుంటాయి. మీ ఆలోచనలు బాగుండడానికి, మీరు ప్రశాంతంగా జీవించడానికి, మీరు కోరుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఫిజికల్గా హెల్తీగా ఉంటామో ఆటోమేటిక్గా మెంటల్గా కూడా హెల్తీగా ఉంటాం. మన జీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటంతట అవి రావు, మనమే ఏరి కోరి తెచ్చుకుంటాం. నెంబర్ 3, ఫుడ్ అండ్ స్లీప్. మనం బ్రతకడానికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. చాలామందికి తినగానే నిద్రపోయే అలవాటు ఉంటుంది. మనం తినే ఆహారానికి మన నిద్రకి కనీసం 2 నుండి 3 గంటలైనా సరే గ్యాప్ ఉండాలి. అలా కాకుండా తినగానే పడుకున్నప్పుడు మన పొట్ట మీద స్ట్రెస్ అనేది పడుతుంది. దీనివల్ల స్పామ్స్పై కూడా ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా రాత్రిపూట ఈ సమస్యను కూడా ఎదుర్కొంటాం. మన కోరికలతో పాటు మన శరీరంలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మన శరీరం స్పర్మ్స్ను బయటకు విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఇంకా మీ సమస్య మరింతగా పెరుగుతుంది. మీరు రాత్రిపూట ఆహారం తిన్న తర్వాత కనీసం 2-3 గంటల తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి. మీ శరీరం మీ మాట వింటుంది అని తెలుసుకోండి. ఈ రోజువారీ అలవాట్ల వల్ల మాత్రమే మీరు మంచిగా ఉంటారా లేదా చెడుగా ఉంటారా అనేది డిసైడ్ అయి ఉంటుంది. మీరు బాధపడుతున్నారంటే కారణం మీరే. మీరు ఆనందంగా ఉంటున్నారంటే కారణం కూడా మీరే. నో ఫ్యాప్ అనేది మీలో పాజిటివిటీని పెంచుతుంది. అనవసరమైన ఆలోచనల మీదకు వెళ్లకుండా చూసుకుంటుంది. మీరు జీవితంలో సాధించాల్సిన గోల్స్ గురించి ఆలోచించేలా చేస్తుంది. మీరు మీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న చేంజెస్ మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచడంతో పాటుగా సక్సెస్కి కారణమవుతాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.